హాయ్ సార్. సంక్రాంతి సందర్భంలో చిరంజీవి, మోదీ సమావేశం వెనక ఏమైనా స్ట్రాటజీ ఉందంటారా? ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి సంక్రాంతి పండుగ సినిమాలు రిలీజ్ చేయడానికే కాకుండా, రాజకీయ ప్రణాళికలు వేసుకోవడానికి కూడా ఒక మంచి సందర్భం. ఆ సందర్భాన్ని బీజేపీ వాళ్ళు బాగా ఉపయోగించుకున్నారు ఈసారి. చిరంజీవి సంక్రాంతి సందర్భంగా కలిశాడు మోడీని. బయటకు చూస్తే అందులో ఏమి రాజకీయ కారణాలు కనిపించవు. సంక్రాంతి కదా పండుగ. కిషన్ రెడ్డి పార్టీ ఇచ్చాడు. సంక్రాంతి సందర్భంగా సంబరాలు చేశారు. అందులో మోడీ పాల్గొన్నాడు. చిరంజీవి కూడా పాల్గొన్నాడు. అంతే సింపుల్. కానీ దీని వెనకాతల నిజంగా కూడా చాలా పెద్ద స్ట్రాటజీ ఉంది. స్ట్రాటజీ ఈరోజు కొత్తగా బీజేపీ వాళ్ళు వేసిన స్ట్రాటజీ కాదు. నిజం చెప్పాలంటే ఇందులో చిరంజీవికి పెద్ద పాత్ర లేదు. చిరంజీవికి కొంత ఆశ ఉండొచ్చు కానీ పెద్ద పాత్ర అయితే లేదు. స్ట్రాటజీ అంతా మోడీ అండ్ బీజేపీ పార్టీకి సంబంధించిన స్ట్రాటజీ. గతంలో ఇదే చిరంజీవిని ఇదే స్ట్రాటజీలు వేసి కాంగ్రెస్ కూడా తనతో నడుపుకున్నది. కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేశాడు చిరంజీవి. ఆ తర్వాత కేంద్ర మంత్రి కూడా అయ్యాడు. ఇప్పుడు అదే చిరంజీవిని ఏపీలో రాజకీయంగా చక్రం తిప్పడం కోసం తన వైపు లాక్కునే ప్రయత్నంలో భాగం ఇది. ఇది ఎంత విచిత్రంగా ఉంటుందంటే, బీజేపీ నిజంగా చిరంజీవిని తన పార్టీలో చేర్చుకుంటుందా? చిరంజీవి వెళ్ళి బీజేపీలో చేరుతా అంటే కాదు. మళ్ళీ బీజేపీ ఆడుతున్న ఈ రాజకీయం అంతా చిరంజీవిని బీజేపీలో చేర్చుకోవడానికి కాదు. చిరంజీవిని జనసేన పార్టీ తరఫున కేంద్రంలో ఏదో ఒక మంత్రి పదవి ఇవ్వడము, జనసేన పార్టీ నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడం. అంటే జనసేనను బలోపేతం చేసే పనిలో బీజేపీ ఉన్నది. ఎందుకలా? బీజేపీ తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని తను బలపడడం కోసం కాకుండా ఏపీలో జనసేనను ఎందుకు బలోపేతం చేయాలనుకుంటున్నది? ప్రతి రాష్ట్రంలో చిన్న చిన్న పార్టీలను, బలమైన ప్రాంతీయ పార్టీలను కూడా సర్వనాశనం చేసి, నమ్మించి కూడా నాశనం చేసి తను బలపడ్డ బీజేపీ ఏపీకి వచ్చేసరికి ఎందుకు అలా జనసేనను, పవన్ కళ్యాణ్ను ప్రోత్సహిస్తుంది, పవన్ కళ్యాణ్ను ముందు పెట్టి రాజకీయాలు ఆడుతుంది. ఇప్పుడు చిరంజీవిని తీసుకురావాలనుకుంటుంది. చిరంజీవి కూడా ఆశ ఉండొచ్చు. గతంలో తన పార్టీ ఓడిపోయిన తర్వాత, నిజం చెప్పాలంటే చిరంజీవి పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మంచి రిజల్ట్స్ సంపాదించాడు. ఆ రోజున్న అప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ వాతావరణంలో 20 సీట్ల పైన సంపాదించడం చిన్న విషయం ఏం కాదు. మంచి రిజల్ట్ సంపాదించాడు. కానీ ఆయన ఎన్టీఆర్తో పోల్చుకున్నాడు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చేసాడు. దాంతో ఆయన చాలా నిరుత్సాహపడ్డాడు. దాంతో వెంటనే ఆయన లాభకరం ఏంటి, సినిమా వాళ్ళు ఎప్పుడు ఈ విధంగానే ఆలోచిస్తారు. ఈ సినిమా ఫెయిల్ అయిందంటే టక్కున ఇంకో సినిమా, అంతకంటే మంచి సినిమా తీయడానికి ప్లాన్ చేసుకుంటారు. సినిమా సక్సెస్ అవ్వడానికి ఏమేం చేయాలో, ఏమేం మసాలాలు ఉండాలో, ఏ డైరెక్టర్ ఉండాలి, ఏ మ్యూజిక్, ఆ విధంగా మసాలాలు ఏముండాలని చూసుకుంటాడు. అందులో భాగంగానే చిరంజీవి, అప్పుడు ఆయన నడిపించిన అల్లు అరవింద్ బిజినెస్ కాబట్టి రాజకీయాలను కూడా వాళ్ళు బిజినెస్ లాగే అనుకుంటారు. ఎన్టీఆర్ లాగా తను గెలవలేకపోయాను కాబట్టి వెంటనే దాన్ని మూసేసి మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళడమా, రాజకీయంగా అభివృద్ధి చెందడానికి, లేకపోతే ముందుకు పోవడానికి ఇంకేదైనా దారి వెతుక్కోవడం అనేది వెంటనే నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇచ్చింది. మొత్తం పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేర్చాడు, విలీనం చేశాడు. ఆయన మంత్రి అయ్యాడు కేంద్రంలో. ఆ విధంగా మంత్రి పదవి అయిపోయి తన కాంగ్రెస్ తర్వాత ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చింది. దాంతో ఆయన మళ్ళీ రాజకీయాలు వదిలేసి మళ్ళీ సినిమాల మీద పడ్డాడు. ఇక నేను మొత్తం సినిమాలే, ఇక రాజకీయాలకు వెళ్ళనని ప్రకటన కూడా ఇచ్చాడు. ఆ తర్వాతనే ఆయన రాజకీయాలకు దూరమైన తర్వాతనే జనసేన, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడు. మళ్ళీ ఏపీలో తన రాజకీయాలు నడిపిస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన ఇవాళ ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. చంద్రబాబుతో, బీజేపీతో జత కట్టాడు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో చిరంజీవి మళ్ళీ రాజకీయాలకు రావాలని ఎందుకు అనుకుంటున్నట్టు? అంటే చిరంజీవి మళ్ళీ సినిమాలోకి వెళ్ళాలని అనుకున్నాడు. సినిమాలు బాగానే చేశాడు, చాలా సక్సెస్ అయినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి.
అయినా చిరంజీవికి ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న పేరు అలాగే ఉంది, ఆయన క్రేజ్ ఉంది. అయినా ఇక ఇంకొంతకాలం ఎక్కువ కాలం సినీ ఫీల్డ్లో ఉండే పొజిషన్, ఆయన ఏజ్ అయిపోతుంది. కాబట్టి మళ్ళీ ఆయనకు దారి రాజకీయాలే. రాజకీయాలకు అయితే 90 ఏళ్ళు వచ్చినా రాజకీయాల్లో నడవచ్చు, కానీ సినిమాల్లో అది కుదరదు. అందుకని మళ్ళీ రాజకీయాల్లో వెళ్ళి ఏదో పదవి సంపాదించడం అనేది చిరంజీవికి అవసరం. ఆ ఆశ కూడా చిరంజీవికి ఉన్నట్టు అనేక మంది మాటల ద్వారా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇవాళ వాళ్ళు పిలవగానే ఈయన వెళ్ళాడు. మరి వాళ్ళ ప్లాన్ ఏంటి, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? గతంలో కూడా నేను మాట్లాడినట్టు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి రేపు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి కావలసిన బ్యాక్గ్రౌండ్ మొత్తం తయారు చేసుకోవడం ఇవాళ వాళ్ళ స్ట్రాటజీ. రేపు టీడీపీ చంద్రబాబును కూడా పక్కకు తోసేసి వాళ్ళ అధికారంలోకి రావడం అనేది వాళ్ళ స్ట్రాటజీలో భాగం. వాళ్ళ లక్ష్యం కూడా అదే. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో వాళ్ళే అధికారంలోకి ఉన్నారు. కాబట్టి ఏపీలో కూడా బీజేపీ అధికారంలో ఉండాలి, కానీ అది సాధ్యం కాదు. ఏపీలో బీజేపీ అంత బలంగా లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా బలోపేతం అవడం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ను అడ్డం పెట్టుకొని, జనసేన పార్టీని అడ్డం పెట్టుకొని ఆయనను ముందు పెట్టి రాజకీయాలు ఆడదలుచుకున్నది. ఒక్క పవన్ కళ్యాణ్ అయితే అంత ఈజీ కాదు. కాబట్టి ఆయన ఆవేశపరుడు, ఆవేశంగా మాట్లాడతాడు. అయితే కొత్త కొత్త విషయాలు కూడా మాట్లాడగలుగుతాడు. నిన్న మాట్లాడిన దాన్ని ఇవాళ వ్యతిరేకంగా ఇవాళ మాట్లాడగలుగుతాడు, ఇవాళ మాట్లాడిన దానికి వ్యతిరేకంగా రేపు ఏదైనా మాట్లాడగలుగుతాడు. ఆయన ఆవేశంగా అరుపులు, కేకలు లాంటి ఉపన్యాసాలు ఇచ్చి తన ఫ్యాన్స్ని విపరీతంగా చప్పట్లు కొట్టించగలుగుతాడు. క్రేజీ హీరోగా సినిమాల్లో ఏ విధంగా నటిస్తాడో ఆ విధంగా రాజకీయాల్లో కూడా చేయగలడు. చిరంజీవి దానికి పూర్తిగా విరుద్ధం. చాలా నెమ్మదస్తుడు అనే పేరుంది, ఆచితూచి అడుగులు వేస్తాడనే పేరుంది. పీపుల్లో పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవికి ఆంధ్రప్రదేశ్లో మంచి పేరుంది, పట్టు కూడా ఉంది. గతంలో ఎన్నికల్లో 20 సీట్లకు పైగా గెలిచాడు. అదేవిధంగా పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి మంచి పేరు కూడా ఉంది. కాబట్టి చిరంజీవిని కూడా ముందు పెట్టడం వల్ల చాలా ఈజీ అవుతుంది. అయితే ఇక్కడ కుల రాజకీయాలు కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అనేది కుల రాజకీయాలకు పెట్టింది పేరు. కమ్మోళ్ళు, కాపులు, రెడ్డిలు మొదటి నుంచి కాపుల మధ్య గతంలో స్వతంత్రం వచ్చిన కొత్తలో బ్రాహ్మణులు, కమ్మాల మధ్య నడిచింది రాజకీయాలు. తర్వాత రెడ్ల మధ్య రాజకీయాలు నడిచాయి. అందులో భాగంగానే ఒకసారి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాడు, తర్వాత చంద్రబాబు వచ్చాడు, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు. ఈ విధంగా ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత రెడ్డి మధ్యలో పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే ఆర్థికంగా, సామాజికంగా చాలా బలమైన వర్గమైన కాపులు కూడా ఈ మధ్యకాలంలో వేదిక మీదకి వచ్చారు. రాజకీయాల్లో మేము కూడా పట్టు సంపాదించుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో మేము కూడా అధికారంలోకి రావాలనే కోరికతో ఉన్నారు వాళ్ళు. కాబట్టి అటు టీడీపీ, ఇటు వైసీపీ, ఈ 2 వర్గాలు కాకుండా, అంటే రెడ్డి, కమ్మ, ఈ వర్గాలు కాకుండా ఉన్న 3వ వర్గం కాపులు, ఆ కాపు వర్గాన్ని మొత్తం తమ గుప్పెట్లో పెట్టుకొని రాజకీయాలు ఆడాలని బీజేపీ కలలు కంటుంది. అవి నిజమవుతాయా లేదా తర్వాత విషయం, కానీ బీజేపీ కలలు కంటుంది. ఆ విధంగా వాళ్ళని ఆధారం చేసుకొని రేపు ఆంధ్రప్రదేశ్ గద్దెను చేజిక్కించుకోవాలనేది ప్లాన్. అందులో భాగంగానే చిరంజీవిని సమావేశానికి పిలిచారు. రేపో మాపో వెంటనే కాకపోతే కొద్ది రోజుల తర్వాత ఎంపీ రాజ్యసభ సభ్యునిగా కూడా చేయొచ్చానని, ఒక కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వచ్చు. ఇవి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో మరింత బలోపేతం అవుతారు వాళ్ళు. అంటే బీజేపీ తరఫున ఇవ్వరు, జనసేన తరఫునే చిరంజీవి జనసేన పార్టీలో ఉంటాడు, జనసేన పార్టీలో చేరతాడు. బీజేపీ ఎక్కడో ఒక చోటు నుంచి తనని ఎంపిక చేస్తుంది అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అందులో ఎక్కువ భాగం నిజమే ఉండే అవకాశం ఉంటుంది. ఆ విధంగా రేపు ఈరోజు తనని నిలబెట్టిన మోడీని ప్రధాని అవ్వడానికి కావలసిన మెజారిటీ తక్కువ ఉన్నప్పుడు తనకు సపోర్టుగా నిలబడ్డ చంద్రబాబు నాయుడిని, టీడీపీ పార్టీని ఏ విధంగా పక్కకు తోసేసి తమ అధికారంలోకి రావాలి అనే ప్రణాళికలో భాగంగానే ఇవాళ చిరంజీవితో ప్రధాని మోడీ
ప్రతి ఒక్కరితో నేను సమావేశం కాడు, ఏదో చిన్న చిన్న వాళ్ళతో ఆయన సమావేశం కాడు. ఆయన సమావేశం అయ్యాడంటే అవతల వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి. ముఖ్యం అంటే ఏం ముఖ్యం? రేపు బీజేపీకి అనేక రకాలుగా ఉపయోగపడే అవకాశం ఉన్న వ్యక్తి అయితేనే మోడీ సమావేశం అవుతాడు. అట్లాంటి చిరంజీవితో సమావేశం అయ్యాడంటే చాలా పెద్ద ప్లాన్. ఆంధ్రప్రదేశ్ని చేజిక్కించుకోవడం కోసం అందులో భాగంగానే ఇవాళ చిరంజీవితో సమావేశం. అదేవిధంగా కాపుల్లో కూడా ఇప్పుడు ఈ బీజేపీ జనసేన తమ పార్టీగా ఫీల్ అవుతారు. ఒకే కుటుంబంలో ముగ్గురు. ఇప్పుడు రేపు ఈయన కేంద్ర మంత్రి, ఒకవేళ చిరంజీవి కేంద్ర మంత్రి అయితే కేంద్ర మంత్రి, ఈయన ఉప ముఖ్యమంత్రి, ఎవరు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, నాగబాబు ఇంకో మంత్రి. ఈ విధంగా ఒక కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు మంత్రులుగా ఉంటారు. వీళ్ళది రాజ్యం నడుస్తుంది. కాపులదే రాజ్యమా? ఇప్పుడు మన దేశంలో ఉన్న విషాదం ఏంటంటే బీసీలు రాజ్యాధికారంలోకి రావాలి, ఎస్సీలు రాజ్యాధికారంలోకి రావాలి, లేదా కాపులు రాజ్యాధికారంలోకి రావాలి అనే నినాదాలు బాగా వినబడుతుంటాయి. అగ్రవర్ణాలు రాజ్యాధికారంలోకి రావాలి, ఏదైనా సరే ఈ నినాదాల వెనక ఒక కుట్ర ఉంటుంది. ఆ కుట్ర ఏంటంటే ఆ వర్గాల్లోని కొంతమంది 10 మందో 20 మందో పదవులు సంపాదించడం అనేది ఆ మొత్తం నినాదం వెనకుండా కుట్ర. ఇప్పుడు కాపులు రాజ్యాధికారంలోకి రావాలి అంటే అర్థమైంది, చిరంజీవి రావాలన్నా, పవన్ కళ్యాణ్, నాగబాబా, వీళ్ళే కదా. వీళ్ళు వస్తే కాపులు రాజ్యాధికారంలోకి వచ్చినట్టే, మోడీ వస్తే బీసీలు రాజ్యాధికారంలోకి వచ్చినట్టే. నిజంగా బీసీ మోడీ 2014 గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందు ఆయన క్యాస్ట్ బీసీలో లేదు, అగ్రవర్ణాల్లో ఉంది, ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉంది. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత క్యాస్ట్ని తీసుకొచ్చి బీసీలో కలిపాడు. కాబట్టి ఇప్పుడు బీసీలు రాజ్యాధికారంలోకి వచ్చినట్టే. రాష్ట్రపతిని దళితుడిని చేస్తే దళితుడు రాజ్యాధికారంలో ఉన్నట్టు. ఒక గిరిజన మహిళను గిరిజనులను రాష్ట్రపతి చేస్తే ఆదివాసులంతా రాజ్యాధికారం. ఈ విధమైన ఒక భ్రమ కల్పించి ప్రజల్లో మనమే అధికారంలోకి ఉన్నాం, నిజంగానే బీసీలందరూ బాగుపడ్డట్టే, దళితులందరూ బాగుపడ్డట్టే, వాళ్ళు ఒకరిద్దరు అధికారంలోకి ఉంటే అనే పరిస్థితి తీసుకొచ్చాము. ఈ విధంగా జరుగుతున్న వ్యవహారం మొత్తం నడిపించేది ఎవరు? మళ్ళీ ఇది మొత్తం భారతదేశంలో ఎవరైతే రాజకీయాలు నడిపిస్తారో అగ్రవర్ణాలే మళ్ళీ ఈ రాజకీయాలని నడిపిస్తాయి. ఈ విధంగా భ్రమంలో ముంచుతాయి. ముంచడంలో భాగంగానే కాపు క్యాస్ట్ని ఈ విధంగా బయట ముందుకు తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే చిరంజీవికి సమావేశం కావచ్చు, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని మాట్లాడడం కావచ్చు, ఏమైనా సరే ఈరోజు బీజేపీ తన రాజకీయ చదరంగంలో వీళ్ళని పావులుగా ఉపయోగించదలుచుకుంది. చిరంజీవిని, పవన్ కళ్యాణ్ను, నాగబాబు చిన్న విషయం, వీళ్ళిద్దరిని పావులుగా ఉపయోగించదలుచుకుంది. ఉపయోగించి ఎవరిని మింగేస్తారు? ఫస్ట్ చంద్రబాబుని మింగేయదలుచుకున్నారు. చంద్రబాబుని మింగేసి వాళ్ళు అధికారంలోకి రావడమే ఈ మొత్తం సంక్రాంతి సందర్భంగా జరిగిన సమావేశం సారాంశం. ఈ క్రమంలో బీజేపీ నుంచి తెలుగుదేశం విడిపోయే అవకాశం ఉందా సార్? ఖచ్చితంగా అది కొద్ది రోజుల్లో జరుగుతుంది. రేపో ఎల్లుండో జరగకపోవచ్చు. కానీ ఇప్పుడు బీజేపీకి చంద్రబాబు అవసరం. టీడీపీ కేంద్రంలో అధికారంలో ఉండడం కోసం మెజారిటీ కావాలంటే టీడీపీకి ఉన్న ఎంపీ సీట్లు బీజేపీకి అవసరం. ఒకవేళ చంద్రబాబు ఇప్పుడు విత్డ్రా చేసుకుంటే గవర్నమెంట్ పడిపోతుంది. చంద్రబాబుకు కూడా బీజేపీ అవసరం. చంద్రబాబు కొత్త కేసులు రాకుండా, ఉన్న కేసులతో జైలుకు పోకుండా, ప్లస్ వాళ్ళకి కావాల్సిన నిధులు రాష్ట్రానికి రావాలి అంటే బీజేపీ మద్దతు అవసరం. కాబట్టి ఇటు చంద్రబాబు బీజేపీతో ఉన్నాడు, బీజేపీ చంద్రబాబుతో ఉన్నాడు. రేపు బీజేపీ ఆడే రాజకీయ చదరంగంలో చాలా ఆడుతుంది. ఈ విధంగా బీజేపీ అంతకుముందు కాంగ్రెస్ ఇవే ఆటలు ఆడింది, ఇప్పుడు బీజేపీ ఇవే ఆటలు ఆడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న అనేక పార్టీల నుంచి చాలా మందిని బీజేపీలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అనేక పార్టీలను చీల్చి, మహారాష్ట్రలో ముఖ్యమైన పార్టీలనే నిట్టనిలుగా చీల్చేసింది బీజేపీ. ఎన్సీపీని చీల్చింది, శివసేనని చీల్చింది. ఆ విధంగా భారతదేశంలో ఇంకెన్ని పార్టీలను చీలుస్తుందో, ఎన్ని పార్టీలను తనలో కలిపేసుకుంటుందో తెలియదు. ఆ విధంగా జరిగి బలం పెంచుకున్నది అనుకోండి, అప్పుడు చంద్రబాబు అవసరం తీరిపోతుంది. క్రమక్రమంగా చంద్రబాబును బలహీనపరచడమే దాని బీజేపీ లక్ష్యం. ఎలాగూ వైఎస్ జగన్ బలహీనపడ్డాడు, అధికారం కోల్పోయాడు. నెక్స్ట్ ఎవరు మరి? తమ పోటీ ఎవరు? బీజేపీకి అధికారంలోకి రావాలంటే పోటీ చంద్రబాబే. చంద్రబాబు అవసరం కాబట్టి తమతో
కలిసి ఉన్నారు, చంద్రబాబుతో కలిసి ఉన్నది. కానీ చంద్రబాబుని ఏ విధంగా దెబ్బతీయడం అనేది దాని మేజర్ ప్లాన్. చంద్రబాబు దెబ్బతీయడం ద్వారా అందులో భాగంగానే చంద్రబాబుకు చాలా దగ్గరైన చంద్రబాబు ఎవరు మన బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి చంద్రబాబుకు చాలా దగ్గర ఆమె. అంటే కమ్మ వర్గంలోంచి కూడా తన వైపు తిప్పుకోవడానికి చాలామంది ఎంపీలు కమ్మ వాళ్ళు ఉన్నారు బీజేపీకి. కమ్మ వర్గాన్ని కూడా తన వైపు తిప్పుకోవడానికి తను వేసే ఎత్తుల వేస్తుంది. ఏదో రకంగా ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపు ఇంకో సంవత్సరం కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, టీడీపీని అధికారంలోంచి కూలదోయడమే ప్రస్తుతం బీజేపీ లక్ష్యం. తన అధికారంలోకి రావాలంటే బీజేపీకి టీడీపీని దెబ్బకొట్టడం అనేదే ముఖ్యం. కాబట్టి ఆ పని చేయడంలో భాగంగానే వీళ్ళను బలోపేతం చేస్తుంది పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళందరూ. మరి బీజేపీకి అండ్ మన జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న సంబంధం ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్ చాలా విచిత్రమైన పరిస్థితి. దేశంలో ఏ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉండదు. బీజేపీకి 100% ఎంపీలు ఉన్న రాష్ట్రం ఒకటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలు అందరూ బీజేపీ ఎంపీలే. నిజం చెప్పాలి, వాళ్ళు టీడీపీలో ఉన్నారా, వైసీపీలో ఉన్నారా, బీజేపీలో దాంతో సంబంధం లేకుండా మొత్తం బీజేపీకి సపోర్ట్ చేసే ఎంపీలే. ఏ రాష్ట్రంలో ఇట్లా లేదు. ప్రతి రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేకులు కొంతమంది ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో లేరు. టీడీపీ బీజేపీకి సపోర్టే, వైసీపీ జగన్ కూడా 100% బీజేపీకి సపోర్టే. తప్పనిసరి పరిస్థితుల్లో బయట ఉన్నాడు ఇప్పుడు బీజేపీ తనను కలుపుకోలేదు. బీజేపీ దగ్గరికి ఈనపోకపోవడం కాదు, బీజేపీ వైసీపీని కలుపుకోలేదు. ఎందుకు? అధికారంలోకి రావడం కోసం. చంద్రబాబు అవసరం కాబట్టి చంద్రబాబుతో కలిసింది. కానీ జగన్కు వ్యతిరేకమా? బీజేపీ జగన్కి ఏం వ్యతిరేకం కాదు. జగన్ను కూడా అవసరమైతే కలుపుకుంటుంది. జగన్కు బీజేపీ అవసరం ఉంది. తను ఇప్పుడు జైలుకు పోకుండా ఉండాలంటే, తన మీద ఉన్న కేసు తిరగదోడకుండా ఉండాలంటే కేంద్రంలో బీజేపీ సపోర్ట్ జగన్ అవసరం. కాబట్టి పార్లమెంట్లో ఏదైనా బిల్లు పెడితే ఎట్లా ఎన్డీఏలో ఉంది కాబట్టి బీజేపీ పెట్టిన బిల్లుకు ఓటేస్తుంది. ఎన్డీఏలో లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి వ్యతిరేక వర్గంలో ఉన్నప్పటికీ వైసీపీ వైఎస్ జగన్ ఆదేశాలతో ఎంపీలు మొత్తం, వాళ్ళ పార్టీ ఎంపీలు మొత్తం బీజేపీ పెట్టిన బిల్లుకు సపోర్ట్గానే ఓట్లేస్తారు. తప్పదు, వేరే మార్గం లేదు. వైఎస్ జగన్కు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో వేరే మార్గం లేదు. తను బతకాలంటే, జైలుకు పోకుండా ఉండాలంటే, తన పార్టీ ఉండాలంటే బీజేపీకి సపోర్ట్ చేయాలి. అంటే అక్కడ జనసేన, వైసీపీ, టీడీపీ అన్ని పార్టీలు బీజేపీ అతి బలహీనమైన బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో వీటన్నిటికంటే అతి బలహీనమైన బీజేపీకి సపోర్ట్ చేయడం తప్ప వేరే మార్గం లేని పరిస్థితిని బీజేపీ కల్పించింది. వీళ్ళు తన్నుకోవడం వల్ల కూడా ఆ పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ రెడ్డి మధ్యలో ఉన్న గొడవలు కూడా బీజేపీకి లాభం చేకూర్చాయి. పిల్లి కొట్టుకుంటే ఏది మన కోతికి లాభం చేకూరినట్టు ఆ బీజేపీకి లాభం చేకూరింది. కాబట్టి వైఎస్ జగన్ ఈరోజు బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి లేదు. కానీ బీజేపీ వైఎస్ జగన్ ఉపయోగించుకుంటుంది, చంద్రబాబు నాయుడుని ఉపయోగించుకుంటుంది, పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుంటుంది, అందరిని ఉపయోగించి తాను అధికారంలోకి వస్తుంది. వీళ్ళందరినీ ఏదో రకంగా ఎప్పుడో ఒకప్పుడు స్మాష్ చేయడం అనేది తథ్యం. ఇంతటి చక్కటి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు సార్.